నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చండీ ఉపాసకులు, అస్ట్రాలజర్ పాకాల వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వంశీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థాంక్యూ. చాలా రోజుల నుంచి మీతో కార్యక్రమాలు చేయాలి అని చెప్పి సుమారుగా చాలా నెలలు అయిపోయినట్టుంది. ఎట్టకేలకు సమయం కుదిరింది. ఇప్పుడు వచ్చింది. కృతజ్ఞతలండి మీ సమయాన్ని ఇస్తున్నందుకు. చండీ ఉపాసనలో ఉన్నారు. అసలు కలియుగం అంటేనే వినాయకుడిని, చండీని మాత్రమే పట్టుకోవాలి. కలవు చండీ వినాయక. కలవ చండీ వినాయక అని అంటూ ఉంటారు. చండీని అసలు ఉపాసించినంత మాత్రాన్నే ఎటువంటి కోరికలనైనా కూడా చాలా తృణప్రాయంగా కూడా ఆవిడ తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. రైట్ అండి. అయితే చండీ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మొదటి వీడియో కాబట్టి వినాయకుడి ఫస్ట్ వినాయకుడి గురించి మాట్లాడుకుందాం. వినాయకుడు కూడా విఘ్నాలకి రాజు అయినా ఖచ్చితంగా ఆ విఘ్నాలు తొలగించాలి. డెఫినెట్ గా వినాయకుడు ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వినాయకుడి యొక్క అనుగ్రహం పొందటం కూడా కొంతమందికి ఒక ఇంత కష్టతరంగానే ఉంటుంది. అయితే ఆయన అనుగ్రహం ఉంటే ఇంకా అన్ని ఉన్నట్టే అని కూడా భావించే వాళ్ళు ఉంటారు, భావించాలి కూడా. అయితే వినాయకుడు అనుగ్రహం పొందటం ఎలా అంటారు? ఎలా ఆయనకి దగ్గర అవ్వచ్చు? సాధారణంగా ఏంటంటే గణపతి మనకు పేరులో చూసినట్టయితే గణపతి అంటారు. సాధారణంగా గణపతిని చాలా పేర్లు ఉంటాయి. గణపతిలో 21 రకాల గణపతులు, 21 గణపతులని, తర్వాత 56 గణపతులని కూడా ఉపాసన విధానంలో రకరకాలుగా ఉన్నాయి. అందులో గణపతి అని మనం ఆ పేరుని కనుక చూసినట్లయితే గణాలకు అధిపతి అని చెప్పేసి అంటుంటాం. గణాలంటే ఏ గణాలు? సాధారణంగా లోకంలో ఉన్నటువంటి మనుష్య గణాలు కావచ్చు, దేవతా గణాలు కానీ, రాక్షస గణాలు కానీ, లోకంలో ఎన్ని గణాలు ఉన్నాయో అన్ని గణాలకు కూడా ఆధిపత్యం వహించేటటువంటి నాయకుడు గణపతి. అందుకని ఆ గణపతి అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ గణపతి అనుగ్రహం ఏ విధంగా పొందాలి అనే దానికి మనం చూసినట్లయితే కనుక ఉపాసనా విధానంలో శంకరాచార్యులు చెప్పినటువంటి పంచాయతన దేవతలు ఉంటారు. అందులో గణపతి కూడా ఒక ఉపాసన. అందులో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సమయం కేటాయించారనమాట ఉపాసన విధానంలో. అందులో ముఖ్యంగా గణపతికి బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఉపాసన చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అనమాట. ఆ సమయం ఏంటంటే 3:30 నుంచి దాదాపు సూర్యోదయం వరకు 5:30, 6 ప్రాంతం వరకు గణపతి ఉపాసన. ఆ తర్వాత ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సూర్యోపాసన. ఆ తర్వాత 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విష్ణు ఉపాసన. తర్వాత ప్రదోషకాలం ప్రారంభమయ్యే దానికంటే ముందు రాత్రి వరకు దాదాపు 8-9 ప్రాంతం వరకు శివ ఉపాసన, ఈశ్వర ఉపాసన. ఆ తర్వాత రాత్రి అంతా కూడా కాలరాత్రి ఉపాసన, అమ్మవారి శక్తి ఉపాసన. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలా విభజించారు. ఆ సమయాలలో ఆ ఉపాసన చేస్తే ఆ దేవత అనుగ్రహం తొందర లభిస్తుంది అనడానికి మనకు చాలా మంది సాధకులు కూడా చేసి నిరూపించారు. అందుకనే అమ్మవార్లకు సంబంధించి రాత్రిపూట ఎక్కువ రాత్రి ఈశ్వరుడికి ప్రదోష వేళలో ఆయనకి మహాశివరాత్రి అభిషేకం ఇవన్నీ అందుకే సాయంత్రం చేస్తాం. అందులో ముఖ్యంగా ఈ గణపతి ఏంటంటే మనం ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తం అంటే 3ంటికే లేచి మన యొక్క కాలకృత్యాలని కూడా తీర్చుకొని ఆ అనుష్ఠానం చేసేవాళ్ళు. అంటే గణపతి అనుష్ఠానాలు చాలా రకాలు ఉంటాయి. అంటే గణపతి యొక్క జపం గాని, ఉపాసన. గణపతికి ముఖ్యంగా గణపతి తర్పణ ప్రియ అని, అంటే తర్పణ ప్రియుడు గణపతి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో భాను అన్నట్టు గణపతి తర్పణ ప్రియ. కాబట్టి ఆ గణపతికి తర్పణాలు చేసినట్లయితే ఆ సమయంలో ముఖ్యంగా గణపతి అనుగ్రహం తొందర లభించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. గణపతి అనుగ్రహం ఉంటే మరి ఏం లభిస్తుంది అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. దానికి కూడా చెప్పండి. అది కూడా మనకు అందరికి తెలిసినటువంటి విషయం. విఘ్నాలు కలిగించేటటువంటి దేవత, విఘ్నాలు నివారణ చేసేటటువంటి దేవత కూడా గణపతి. కాబట్టి ఆ విఘ్నాలు అంటే సాధారణంగా ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా కూడా విఘ్నాలు లేకుండా ముందు గణపతి పూజ చేస్తాం. కానీ ఆ విఘ్నాలు లేకుండా ఉంటేనే ఆ కార్యక్రమం మనకు సఫలీకృతం అవుతుంది, విజయవంతం అవుతుంది. అయితే ఆ గణపతిని ఏ విధంగా పూజించాలంటే గణపతికి ప్రీతికరమైనటువంటి వస్తువులు గాని, పూజా విధానం గాని ఏంటా అని ముందు తెలుసుకోవాలి. అది ఈ సమయంలో చేయడానికి ఇంకా కాస్త ప్రయత్నిస్తే బాగుంటుంది. ఏవి ఇష్టం అంటే గణపతి సాధారణంగా మనం ఉత్తర భారతదేశంలో ఎక్కువ చూస్తుంటాం. గణపతికి సింధూరం అంటే చాలా ఇష్టం. మామూలుగా మనం ఇక్కడ చందనం అని అంటుంటారు, అది హనుమంతుడికి మనం సాధారణంగా పెడుతూ ఉంటాం. కానీ దానికంటే కూడా అంటే హనుమంతుడికి ఇష్టమైన కూడా హనుమంతుడికి పాదాలకు రాస్తాం, గణపతికి ఏమో చెంపలకు రాస్తాం అన్నమాట. ఇలాగా రాయడం వల్ల ఏంటంటే గణపతి అనుగ్రహం తొందర ఉంటుంది. సింధూరం ఒకటి రాయడం, సింధూరంతో అర్చన చేయడం, గణపతి సహస్రనామాలు అష్టోత్తరం తీసుకొని గణపతికి అర్చన చేయడము అదొక విధానం. లేదు అంటే ఇంకొకటి అందరికి తెలిసిన విషయమే గరిక. గరిక కూడా చాలా మహత్యం ఉంది. గరిక ఏంటంటే అడలాసురుడు అనేటువంటి రాక్షసుని అతను పుట్టిన వెంటనే దేవతలందరూ కూడా బాధ పెడుతుంటాడు. అంటే చాలా వేడి శరీరంతో అందరిని బాధ పెడుతుంటే ఆ వేడికి తట్టుకోలేక దేవతలు బాధపడుతుంటే ఎట్లా అని చెప్పేసి గణపతి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ గణపతి ఆయనతో యుద్ధం చేసి అడలాసురుడిని మింగేస్తాడు మొత్తం.
ఆయన కూడా మింగేయడం మంటలు పుడతాయి. మంటలు పుడతాయి. ఉమ్. మంటలు పుట్టడం వల్ల దాన్ని చల్లార్చడానికి అని చెప్పేసి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నారదుడు ఒక విధంగా, అవును. తర్వాత విష్ణుమూర్తి కూడా శంఖం తీసి దాంతో అలా ఏదో ప్రయత్నం చేస్తాడు. మామూలుగా ఈశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు. అన్నీ కూడా నిష్ఫలితం అవుతాయి. ఇలా కాదనుకొని చెప్పేసి సప్త ఋషులు గరిక తీసుకొచ్చి ఆ గణపతిని నెత్తి మీద పెడతారు. నెత్తి మీద పెట్టడం వల్ల గణపతి చల్లబడతాడు. అప్పటి నుంచి ఆ గరికకు అంత ప్రాధాన్యం వచ్చింది. సో మన కోరికలు తీర్చే ఆయనకి ఆయన ఒక ఉపశమనం పొందడం, మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. అంతే అంతే. అందుకని ఆ గణపతి అర్చన చేయడం ఒకటి. ఈ గణపతికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ముద్గల పురాణం అని ఒకటి ఉంది మనకు. ముద్గలుడు రాసినటువంటి, ముద్గలుడు గణపతి ప్రియభక్తుడైన ముద్గలుడు రాసినటువంటి పురాణం ముద్గల పురాణం. అందులో ఈ గరికకు సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలన్నీ కూడా చాలా విషయాలు అందులో ఉన్నాయి ముద్గల పురాణం. అయితే ఇలా ఆ సమయంలో గణపతిని మనం ఉపాసించినట్లయితే, లేదా ఒక గురుగారిని సంప్రదించి గణపతికి సంబంధించినటువంటి మంత్రం, ఏదైనా సిద్ధి వినాయక మంత్రం గానీ, ఉచ్చిష్ట గణపతి మంత్రం గానీ, వల్లభ గణపతి చాలా ఉన్నాయి. ఉచ్చిష్టం కింద చాలా పవర్ఫుల్ అంటే ఆ యొక్క మంత్రాన్ని బట్టి నిష్టలు కూడా, నియమాలు కూడా పెరిగిపోతాయి. అలా ఆ తీసుకొని ఆ గణపతిని ఉపాసించడం ద్వారా మనకు చాలా అంటే సాధారణంగా మనం చేసేటటువంటి పనుల్లో విఘ్నాలు ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాం. విఘ్నాలన్నీ కూడా తీసేస్తేనే ఆ పనిలో ముందరికి పోతాం. కాబట్టి ఆ ఉపాసన చేయడం ద్వారా గణపతి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అయితే గురుముఖతగానే తీసుకోవాలి అని గురుముఖత. ఎందుకంటే గురుముఖత లేకుంటే ఏంటంటే, మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు సూచించినటువంటి సలహాలు తీసుకొని ఆయన రాసిచ్చినటువంటి ఆ మెడిసిన్ తీసుకుంటేనే మనకి ఎలా తగ్గుతుందో, మనం డైరెక్ట్ వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి తీసుకుంటే ఆ మందులు ఎలా అయితే పనిచేయవో, సొంత వైద్యం వద్దు. అందుకని ఇది కూడా అంతే. ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి, సద్గురువుని సంప్రదించి, ఎందుకంటే ఇప్పుడు గురుగారు కూడా చాలా మంది అయిపోయారు, సద్గురువుని సంప్రదించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఉపాసన మార్గం తెలుసుకొని ఆయన చెప్పినట్టు గనక మనం ఇస్తే ఆ గణపతి అనుగ్రహం తొందరగా మనకు రావడానికి ఆస్కారం. బాగుంది వంశీ గారు. కానీ గురువులు మాకు లేరే, ఎవరు నమ్మాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఉన్నారు. సద్గురువులు ఎవరో తెలియదు, ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు. చాలా భయంగా ఉందండి, ఎవరి దగ్గరికి వెళ్ళలేము. కానీ మాకు గణపతి అనుగ్రహం కావాలి అంటే మీ ఆన్సర్ ఏంటి? గణపతి అనుగ్రహం కావాలంటే దానికి సాధారణంగా మనకు సంకటహర గణపతి స్తోత్రం అని, తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైనా చేసుకునే విధానం ఒకటి ఉంది. అది స్త్రీలు చేసుకునే విధానం పురాణోక్తంగా, మగవాళ్ళతో సహా కూర్చొని చేసుకునేటప్పుడు వైదిక విధానంగా, వేదోక్తంగా, అలా చాలా రకరకాలు ఉన్నాయి. ఆ కేవలము సంవత్సరం మొత్తం చేయలేకున్నా కూడా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ గణపతిని పూజించినట్లయితే, ఏకవింశతి పత్రంతో మనం పూజిస్తాం. ఆ 21 పత్రాలతో గణపతి పూజ చేసినట్లయితే ఆ ఒక్కరోజు చేసినా కూడా సంవత్సరం మొత్తం కూడా గణపతి చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అప్పుడు ఎలాంటి గురువులు అవసరం లేదు. అంటే ఆ పూజా విధానం వరకు మనం ఎక్కడో దగ్గర ఉన్నటువంటి పురోహితుల్లో, వేద పండితులు తెలుసుకొని ఆ విధానంగా ఆ ఒక్కరోజు చేసిన తర్వాత శ్రావణ శుద్ధ చవితి నాడు కూడా దూర్వా గణపతి వ్రతం అని చేస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా గరికలతో గణపతి పూజ చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఆ అనుభూతి కలుగుతుంది మనకి. రైట్. అయితే ఇలా చేసుకుని సరైన గురువులు దొరకాలి అనుకున్న సంకల్పంతో చేసిన మీరు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు విఘ్నాలు తీసేస్తాడు. మీకు ఉన్నటువంటి విఘ్నం ఏంటి? సద్గురువులు దొరకకపోవడం, అది కూడా విఘ్నం. ఈ గణపతిని ఉపాసించడం ద్వారా అలా గడుస్తున్న కొద్దీ, మీ ఉపాసన పెరిగిన కొద్దీ ఒక సద్గురువుని ఆశ్రయించేటట్టు ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం, మనం ఈ యొక్క ఉపాసన అనేది ఇంకా పెంచుకోవడం, అలా చేయడం జరుగుతుంది. కాబట్టి అది తప్పకుండా గణపతి ద్వారానే జరుగుతుంది. రైట్. ఇంకొక ప్రశ్న అండి, తర్పణ ప్రియ గణపతి కదా, మరి తర్పణాలు మనం వదులుకోవాలి అని అనుకుంటే, అంటే నీటిని ఆయనకి సమర్పించాలంటే ఏ విధంగా సమర్పించమంటారు? చతురావృత్తి తర్పణ విధానం అని ఒకటి ఉంది. అందులో ఆ విధానంగా గణపతికి మనం తర్పణ విధానం అంతా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దానికి కూడా కాస్త అది గురుగారి దగ్గర తెలుసుకొని చేయడం అనేది కాస్త ఉత్తమం. అది మిగతా పూజా విధానం ఏమైనా చేసుకోవచ్చు, కానీ చతురావృత్తి తర్పణ మాత్రం కేవలం మగవాళ్ళే చేస్తారు. అది గురువుని సంప్రదించి వారి ద్వారా ఉపదేశం తీసుకొని చేస్తే అది కాస్త దాని ఫలితం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్రణాశని. ఈ పవిత్రమైనటువంటి గరిక ఏదైతే ఉందో, మనకి ఎప్పుడైనా దుస్వప్నాలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి సందర్భాలలో గరిక తీసుకొని గణపతి దగ్గర మనం అర్చించి, ఆ గణపతి ఆ గరిక తీసుకొని కనుక తల మీద పెట్టుకున్నట్లయితే దుస్వప్న నాశని, ఆ గరిక దుస్వప్నాలన్నీ కూడా తొలగిస్తుంది. అలాంటి పవిత్రత కూడా ఈ గరికకు ఉంది. కాబట్టి ఇలాంటి విశేషాలన్నీ కూడా గణపతి నుంచి మనకు ఇవన్నీ. రైట్. ఒకవేళ మీరు గురువు స్థానంలో ఉండి మాకు మీరే ఇవ్వండి అని అంటే, మీకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా? తప్పకుండా. గణపతికి సంబంధించిన మంత్రం ముందు వాళ్ళని పరీక్ష చేయడం జరుగుతుంది. అసలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారు, నియమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో నియమాలు ఎలా ఉన్నాయి, నియమాలు ఏం పాటించాల్సి ఉంటుంది? నియమాలు అంటే సాధారణంగా స్త్రీల నియమాలు కొన్ని ఉంటాయి, అవన్నీ అందరికీ తెలిసి బయట కలుపుకోవడం లాంటివి అలాంటివన్నీ చేయకూడదు. కాకపోతే సాధారణంగా బయట ఇప్పుడు కుదరట్లేదు. కాకపోతే కొన్ని నియమాలు మాత్రం కఠినంగా చెప్తేనే, కఠినంగా పాటిస్తేనే ఉపదేశం తీసుకోవడానికి మనకు అర్హత వస్తుంది, ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఆడవాళ్ళకి ఎందుకు కుదరదు? కుదుర్చుకోవాలి. ఇది వరకు జాబులు చేసేవాళ్ళం కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు రావట్లా. when there is a will there is a way. డెఫినెట్ గా అవి పాటించడం మనం మన శ్రేయస్సు కొరకే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు.
చాలా అద్భుతంగా తెలియజేశారండి. సో గణపతి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలి. అనుగ్రహాన్ని పొందటానికి మీరు అందాక అన్నట్టుగా సంకటనాశన స్తోత్రం చాలా సులభంగా ఉంటుంది. చాలా సులభంగా ప్రణమ్యాసుర ఉంటుంది. విద్యార్థి సాదేవం. లభతే విద్య అన్నట్టు అందులో చివరిలో మనకి ఏది ఫలశ్రుతి ఉంటుంది. కావాలంటే అది వస్తుంది. ఇవన్నీ ఫలితాలు గణపతి తప్పకుండా ఇస్తాడు. రైట్, అలా ఇవ్వాలి మన వాళ్ళకి. గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.